ఐగుప్తులో దేవుని ప్రజలు పడుతున్న అవస్థలు, ఇబ్బందులు, ఇరుకులను బట్టి, వెట్టి చాకిరిని బట్టి వారు పెడుతున్న మొర, వారి మూలుగులు దేవుని సన్నిధికి చేరినట్లు మనం చూస్తున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 6 నుంచి 8 వచనం వరకు అక్కడ మనం చూస్తున్నాం. దాన్ని బట్టి దేవాది దేవుడు ఐగుప్తు దేశం నుంచి ఆ ప్రజలను బయటికి రప్పించాలనే ఉద్దేశంతో నాయకుడైన మోషేను దేవుడు పిలుస్తుంటుండగా మోషే అంటున్నాడు 11వ వచనంలో, అయ్యా నేనెంతటి వాడను, నాతో కాదు అని మాట్లాడుతున్న విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. 12లో ప్రభు పలుకుతున్న మాట, అతడు ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, ఏ కార్యము చేయుటకైనను నేనెంతటి వాడను, నా స్థితి ఏమిటి అని నీవు అనుకుంటున్నావేమో. నీ పక్షాన ప్రియా ప్రభు కార్యం చేయగా త్రిప్పి వేయగలవారు ఎవరు లేరు కనుక ఉదయకాల సమయంలో మోషేకు తోడై ఉంటానని చెప్పిన దేవుడే నీ కూడా దేవుడు తోడై ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు. కనుక భయపడక ధైర్యంగా ముందుకు సాగుతూ ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందాలని ప్రేమతో మనం ఇస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.